అన్ని పాపాల కన్నా బ్రహ్మహత్య పాపం చాలా భయంకరమైనది. ఈ పాపం చేసిన వారి జీవితాన్నే కాక తరతరాలను పీడిస్తుంది. దీని నుండి విముక్తి అవ్వాలంటే 2 మార్గాలు శాస్త్రంలో చెప్పబడింది. పూర్వం తుంగభద్రా తీరంలో పద్మనాభుడనే రాజకుమారుడు కేశవుడు వేశ్యలోలుడై ధనం మీద దురాస్తో ఒక బ్రాహ్మణుడిని చంపుతాడు. ఆ పాపం వలన అతడు దేశద్రిమ్మరి అయి ఆఖరికి తండ్రి పాదాల మీద పడి రక్షించమని ప్రార్థిస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి కటహ తీర్థం స్వీకరిస్తే ఈ పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. ఆ కటహ తీర్థం ఎక్కడ దొరుకుతుందని అడిగితే తిరుమల ఆలయంలో శ్రీవారిని అభిషేకించిన జలమే కటహ తీర్థం. ఈ జలం హుండీకి ప్రక్కన అన్నమాచార్య భాండాగారానికి ఎదురుగా ఒక తొట్టి లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ తొట్టిలో ఆవు నోటి నుండి వస్తుంది ఈ తీర్థం. దీనిని సేవించి నీ బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోమని చెబుతాడు. శాస్త్రాలలో ఈ పాపానికి ఇంకొక పరిష్కార మార్గం కూడా చెప్పారు. అదే ఈశ్వర లింగ ప్రతిష్ఠ. ఈ పని చేస్తే సకల రోగాలు పాపాలు హరించిపోతాయి.